అందరికీ నమస్కారం. మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇది కన్విలేసెస్ బెల్ట్ అనేది ఇక్కడ ఉన్నది చూడండి. 8 నుంచే మిట్టేటంటే బయటికి తీసుకుని వెళ్తారు. కానీ ప్రెజెంట్ అది పోయి ఉన్నది. చూడండి ఎంత థిక్నెస్గా ఉన్నదంటే నేనైతే ఇప్పుడు చూడలేదండి. చాలా మొత్తం అంటే ఇది కట్ చేయడం కూడా చాలా కష్టం ఇది. కానీ చాలా థిక్నెస్ అండి. కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది. ఈ బెల్ట్ పైనే ఈ 14 కిలోమీటర్లు బయటికి తీసుకుని ఈ మిట్టి అంటే ఇక్కడ వ్యర్థ పదార్థం అంటూ బయటికి తీసుకుని వెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ బెల్ట్ కానీ మంచిగా అయిపోతే వేగంగా పనులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ ఉన్న ఈ కంపెనీ వాళ్ళు ఈ 8 మందిని ఎలా అయినా మనం కాపాడి వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగైనా మనము వాళ్ళకి ఈ బాడీలో అప్పచెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ ఇంత ఆపరేషన్ అనేది ఇన్ని రోజుల నుంచి ఇంకా చేస్తూనే ఉన్నారు. కనీసం వాళ్ళకి మన స్టేట్ కాదు కాబట్టి వేరే స్టేట్ వాళ్ళకి ఎలాగైనా మనము ఆ బాడీలు వాళ్ళు ఇవ్వాలి అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి మేమందరం ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే ఏమీ దొరకలేదు. ఈ బెల్ట్ చూడొచ్చు. ఈ బెల్ట్ వల్లనే మొత్తం పని అవుతుంది. ఇది కన్వల్యూషన్ బెల్ట్ అని అంటారు. మీరు ఒకసారి చూడండి. ఏంటనేది నాకు కూడా కరెక్ట్ తెలీదు. చూడండి మొత్తం మిట్టంతా మొత్తం తీస్తున్నట్టు. మాకేంటంటే ఇన్ని రోజులైనా ఇంకా మేము ఈ కష్టపడుతుంటే ఇదేనండి కారణము. మన ఫ్యామిలీ కాదు, వేరే స్టేట్ల నుంచి వచ్చారు. అదే సీఎం గారు అన్నారు, మన వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది, అందు గురించి మన స్టేటస్ చూసుకోవాలని ఒక ఉద్దేశంతో వీళ్ళందరికీ ఈ ప్రమాదాన్ని ఎలాగైనా మనము సాల్వ్ చేయాలని చెప్పారు. అందు గురించి ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా ఇవి వదలట్లేదు. ఎంత కష్టమైనా మేము చేస్తామని అందరూ కూడా చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ.